నెక్స్ట్ ఐ బ్రాట్ అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం దీనికి కరెంట్ అఫేర్ చూద్దాం. ఈ కరెంట్ అఫేర్ ఏంటంటే GLP-1 డ్రగ్ అండి. GLP-1 అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అన్న ఒక డ్రగ్. ఈ డ్రగ్ దేనికి యూజ్ చేస్తామంటే జనరల్గా మనకి టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 2 అంటే ఏంటంటే ఇది జెనెటిక్గా అంటే పుట్టుకతోనే రాకపోయినా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇది మనకి రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ స్వీట్స్ తిన్నా కూడా, ఎక్కువ వైట్ రైస్ తిన్నా కూడా, మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా మనం మార్చుకున్నా కూడా ఇలాంటి ఒక డిసీజ్ మనకు వస్తుంది. దీన్ని ఈ డిసీజ్ టైప్ 2 డిసీజ్ అన్న టైప్ 2 డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి అంటాం, మనం షుగర్ అంటాం. ఓకేనా? ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి మనకి GLP-1 అనే ఒక డ్రగ్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే దీన్ని ఒక 30+ కంపెనీస్, పేరు దిక్కు లేని కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అరే అలా ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇది ఏమైందంటే దీని ప్రైస్ అనేది చాలా షార్ట్గా డిక్లైన్ అయిపోయింది. మొత్తం కింద పడిపోయినాయి ఆ ప్రైజెస్ మొత్తం కూడా. గవర్నమెంట్ చూస్తున్నారు ఇలా వస్తున్నాయి, ఇవి చాలా రెస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్ కదా, ఇది ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మనం మెడికల్ షాప్లో ఇవ్వం కదా, మరి పీపుల్ అవేర్నెస్ లేకుండా దీన్ని ఎలా వాడుతున్నారు అని గవర్నమెంట్ ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే జనరిక్ GLP-1 మందులు మార్కెట్లోకి వెళ్లివెత్తడం వల్ల వాటి ధరలు గణనీయంగా తగ్గడం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక నిఘాను ముమ్మరం చేసి 49 వ్యాపార సంస్థలను తనిఖీ చేసింది. మీరు ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, తప్పిది, ఇలా చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యం మనకి దెబ్బతింటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ రిసెప్టర్ ఇస్ అగనిస్ట్ ఆర్ ద క్లాస్ ఆఫ్ ద మెడికేషన్ దట్ మిమిక్ ఎ న్యాచురల్ హార్మోన్ ప్రొడ్యూస్ ఇన్ ద ఇంటెస్టైన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంటెస్టైన్స్ అంటే మన చిన్న పేగులు. ఈ పేగులలో మనకి న్యాచురల్గా ప్రొవైడ్ అవుతున్న ఒక హార్మోన్ అండి. ఆ హార్మోన్ మన మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాంటి హార్మోన్ను ఇదే మనకి రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇన్ ఇండియా దీస్ మెడిసిన్స్ ఆర్ ద స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ అండ్ కెన్ ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ బై ఎండోక్రైనాలజిస్ట్స్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్స్ అండ్ కార్డియాలజిస్ట్స్. అంటే ఓన్లీ మన గుండె సంబంధ వ్యాధులు కానీ, శరీర అంతర్గతాన్ని చూసుకునే డాక్టర్లు కానీ, అండ్ మనకి మెడికల్కి సంబంధించిన స్పెషలిస్ట్ కానీ వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వద్దంట దీన్ని. ఓకేనా? దీన్ని జనరల్గా అయితే ఎవరు డెవలప్ చేస్తారు? ఎవరంటే మనకి నోవో నాటిస్క్ అని, అదేవిధంగా ఎలీ లిల్లీ అని, ఈ 2 కంపెనీ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి రీసెంట్గా మనం చూసుకుంటే దిస్ జనరిక్ ఓషన్స్ ప్రొడ్యూస్డ్ బై ద వేరియస్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ ఫ్లడెడ్ ద మార్కెట్ అండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ యాక్సెసిబిలిటీ అండ్ క్రాషింగ్ ప్రైసెస్. ఇక్కడ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మనకి రెగ్యులేటెడ్గా ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. అది కూడా ఎండోక్రైనాలజిస్టులు కానీ, మెడిసిన్ ఎక్స్పర్ట్స్ కానీ, కార్డియాలజిస్టులు కానీ వాళ్ళే సిఫార్సు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు సజెస్ట్ చేయదు దీన్ని. మరి దీన్ని ఇష్టం వచ్చినట్టుగా మనకి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారండి. మరి దీని ముఖ్యమైన ఏమంటే ఇట్స్ ఆబ్జెక్ట్ టైప్ ద గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ drugs used to treat as the type 2 diabetes by stimulating the insulin production. They are also specifically approved for the medical management for the obesity. ఓకే, ఇదేంటంటే సో చెప్పా కదా టైప్ 2 డయాబెటీస్ మీకు ఏమవుతుంది, మీ ప్యాన్క్రియాటిక్ అంటే ప్లీహం అంటాం కదా, అది మనకి ఇన్సులిన్ని రిలీజ్ చేయదు. మరి ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే మనం బయటకి ఇన్సులిన్ తీసుకుంటున్నాం కదా, ఆ ఇన్సులిన్ మనకి ఏం చేస్తుంది, ఇంటెస్టైన్లో మన మెటబాలిక్ రేట్ అంటే డైజెషన్ ప్రాసెస్ని ఇంక్రీజ్ ఇస్తుంది. అలా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుతూ ఉంటున్నట్లుగా. మరి ఇది ఏమేమి క్యారెక్టర్స్ మనం ప్లే చేస్తుంది అంటే హార్మోన్ని మిమిక్రీ చేస్తుంది, అంటే లేని హార్మోన్ని ఉన్నట్టుగా సృష్టిస్తుంది. తర్వాత బ్లడ్ షుగర్ కంట్రోల్ని చేస్తుంది, డైజెషన్ని సాటిస్ఫై చేస్తుంది. తర్వాత డైవర్స్ ఫార్ములేషన్ అవైలబుల్ యాజ్ ద బోత్ ఇంజెక్టబుల్, అంటే మీరు దాన్ని చేతికి చూస్తారు కదా, మీరు ఒకరు చేతికి ఇచ్చుకుంటారు, ఇంకోటి ఈ పొట్ట దగ్గర ఇచ్చుకోవడం జరుగుతుంది, లేదంటే ఓవరాల్ కూడా తీసుకోవచ్చట. ఓకేనా? మెడికేషన్ డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫిక్ జనరిక్ ఆర్ ద బ్రాండ్ వెర్షన్, ఆ బ్రాండ్స్ కానీ వాటి ప్రకారం మనం చూసుకోవచ్చు అన్నట్లుగా. మరి మిస్యూజ్ ఎలా జరుగుతుంది, అన్ఆథరైజ్డ్ సేల్స్, అంటే అధికారికంగా కాదు, అనధికారికంగా దీన్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. ఇప్పుడు ఇంప్రాపర్ ప్రిస్క్రిప్షన్స్, అసలు ప్రిస్క్రిప్షన్ ఏదో మనం ఏంటిది ఏమంటారు, మనం స్నాక్స్ తిన్నట్లుగా తింటున్నారు వీటిని. అలా ఇప్పుడు గవర్నమెంట్ కాస్త కోపానికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఈ కింద కొన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే టైప్ 1 డయాబెటీస్ ఇట్స్ కంప్లీట్లీ జెనెటికల్ డిసార్డర్. ఓకే, టైప్ 2 అంటే ఇది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి జనరల్గా మనకి 50+ ఏజ్ ఆర్ 40+ ఏజ్ వచ్చినాక ఇలాంటి డయాబెటీస్ మనకు వస్తుంది. ఇక తర్వాత టైప్ 3 డయాబెటీస్, ఇది జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే కనబడుతున్న ఒక డయాబెటీస్. నెక్స్ట్ టైప్ 4 డయాబెటీస్ ఇట్స్ మోనోజెనెటిక్ డయాబెటీస్ విచ్ మీన్స్ రేర్ జెనెటిక్ ఫామ్ ఆర్ ఇంక్లూడింగ్ MODY, ఇది మనకి ఒబేసిటీ వల్ల వస్తుందా ఒక డయాబెటీస్ తీసుకోవచ్చు. ఇక టైప్ 5 డయాబెటీస్ అంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ మాల్ న్యూట్రిషనల్ డయాబెటీస్, అంటే మీరు సరిగా ఫుడ్ తినకపోతే మాల్ న్యూట్రిషన్ అంటే అండర్ నూరిష్మెంట్ ఉంటే మీకు అలాంటి డయాబెటీస్ వస్తుంది. మరి ఇప్పుడు చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మన ఇప్పుడు GLP-1 ఇది ఉంది కదా, ఈ మెడిసిన్కి సంబంధించిన స్టేట్మెంట్స్లలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జామినర్ మిమ్మల్ని అడుగుతుంది. ఇన్కరెక్ట్ సరైన సమాధానం కాదు, సరికాని సమాధానాన్ని ఎగ్జామినర్ అడుగుతున్నాడు. ఓకే చూద్దాం. దే యాక్ట్ యాజ్ హార్మోన్ మిమిక్స్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బై సిమ్యులేటింగ్ ద రిలీజ్ ఆఫ్ ది ఇన్సులిన్. మరి ఇది ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తారా? అవునండి, అబ్సల్యూట్గా దానికే యూజ్ చేస్తారు.
దీస్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ యాజ్ ఇంజెక్టబుల్ ఫార్ములేషన్ అండ్ కెన్ నాట్ బి అడ్మినిస్టర్డ్ ఓరల్లీ. చూడండి, ఇది ఓన్లీ ఇంజెక్ట్ ద్వారా తీసుకోవచ్చట, నోటి ద్వారా ఓరల్గా వేసుకోవద్దట. చెప్పా కదా, ఓరల్ కూడా వేసుకోవచ్చు, నోటి ద్వారా వేసుకోవచ్చు, ఇంజెక్షన్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ తప్పు అంటున్నాడు. ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్, ఇది తప్పు. మరి తప్పు ఏంటంటే 2 ఓన్లీ అనేది మాత్రమే నాకు తప్పుడు సమాధానంగా ఎగ్జామ్లో నన్ను అడుగుతున్నాడు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఫర్ దిస్. గ్లూకగాన్ లైక్ పెప్టైడ్కి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్స్ మరి కరెక్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే దీస్ మెడికేషన్స్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ టు ట్రీట్ type 1. సో ఇది నాట్ ఫర్ ద type 1 డయాబెటీస్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద type 2 డయాబెటీస్. ఇది తప్పండి నాకు ఇప్పుడు. అండ్ దే ఫంక్షన్ బై మిమికింగ్ ఎ న్యాచురల్ హార్మోన్ దట్ స్లోస్ డౌన్ ఎ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టు ఇండ్యూస్ సటైటీ. ఓకేనా, ఇదేంటంటే మనకి న్యాచురల్ వస్తున్న హార్మోన్స్ని మిమిక్ చేస్తుందా, అబ్సల్యూట్గా చేస్తుంది, నో డౌట్స్ ఇన్ దట్. నెక్స్ట్, ఇన్ ఇండియా దీస్ డ్రగ్స్ కెన్ బి లీగల్లీ ప్రిస్క్రైబ్డ్ బై ఎనీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిగార్డ్ లెస్ ఆఫ్ ది స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే ప్రత్యేకమైన స్పెషాలిటీ లేకుండా ఎవరైనా మీకు ఇస్తారా? మనకు చూడండి, ఎండోక్రైనాలజిస్టులు కానీ, మెడికల్ స్పెషలిస్టులు కానీ, కార్డియాలజిస్టులు కానీ వాళ్ళే ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరాదు కదా. ఇక్కడ రిగార్డ్లెస్ అంటే రిగార్డ్ స్పెషలైజేషన్ అంటే ఓకే, రిగార్డ్లెస్ అంటే కూడా తప్ప నాకు ఇది. నెక్స్ట్, రీసెంట్ మార్కెట్ ట్రెండ్స్ షోస్ a significant decrease in the price of these drugs due to the influx of the general version. ఇవి మార్కెట్లోకి ఎక్కువ రావడం వల్ల వీటి ప్రైజులు తగ్గుతున్నాయంట. మరి నిజమే కదా, అలానే తగ్గుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా, నెక్స్ట్ మనకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ న్యూస్లోకి వచ్చారండి, పర్బతి గిరి. ఓకేనా, ఈవిడ పేరేంటి? పర్బతి గిరి. జనరల్గా ఈవిడ ఏమని పిలుస్తారంటే ఒరిస్సా మదర్ తెరిస్సా అనే నేమ్తో పిలుచుకుంటారు. ఒరిస్సా మదర్ తెరిస్సా అనే పేరుతో మనం పిలుచుకుంటామండి ఈవిని. సరే, ఈవిడ సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా పేడ్ అ ట్రిబ్యూట్ టు ద పర్బతి గిరి ఆన్ హర్ బర్త్ సెంటినరీ, హైలైటింగ్ హర్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ హర్ లైఫ్ లాంగ్ డెడికేషన్ టు ద సోషల్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు వీడికి సంబంధించిన ఒక 100 సంవత్సరాల బర్త్ యానివర్సరీ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి 100 సంవత్సరాల బర్త్ యానివర్సరీ అంటే ఆవిడ ఎప్పుడు పుట్టినట్లుగా? ఈ 2026 కదా. మరి ఆవిడ పుట్టిన సంవత్సరం ఏంటి? 1926. ఆవిడ మరణించిన సంవత్సరం ఏంటి? 1995లో తను చనిపోవడం జరిగింది. ఓకే, రేపు పొద్దున మిమ్మల్ని ఎలా అడుగుతారంటే వెరీ రీసెంట్లీ ఇన్ అవర్ కరెంట్ అఫేర్స్ ఆర్ పర్బతిగిరి ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ డ్యాష్ స్టేట్ సీనియర్ న్యూస్ అని రేపు అడగచ్చు. అంటే పర్బతిగిరి అని ఒక మహిళ, ఒక స్వాతంత్ర సమరయోధురాలు, ఒక సోషల్ రీఫార్మర్ మనకి వార్తల్లో కనబడింది. ఆవిడ ఏ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి అని అడగొచ్చు. అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? ఒడిస్సా అని చెప్పాలి. ఓకేనా, పర్బతిగిరి was an Indian freedom fighter and social reformer from the Odisha, widely known as the Mother Teresa of the Western Odisha. పశ్చిమ ఒడిస్సాకి వీటి మన మదర్ తెరిసా అనే పేరుతో పిలుచుకుంటాం. ఎందుకు? బికాస్ ఆఫ్ హర్ హ్యూమానిటేరియన్ వర్క్ అమంగ్ ద పూర్, ట్రైబల్స్ అండ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. అంటే చాలా అనగదొక్కబడిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి తను సహాయం చేస్తుంది కాబట్టి మనం పిలుచుకుంటాం. ఇప్పుడు ఎప్పుడు పుట్టిందంటే మనకి జాన్ 1926 నాడు. అది కూడా మనకి ఇక్కడ బార్గర్ డిస్ట్రిక్ట్ అనే ఒడిస్సాలో మనకి పుట్టడం జరిగింది. సో వాళ్ళ విలేజ్ వచ్చేసి మనకి సమలై పదారా అని ఒక విలేజ్ ఉంది. ఇన్స్పైర్డ్ బై ద నేషనలిస్ట్ యాక్టివిటీస్ లైక్ కాంగ్రెస్ లీడర్స్. అంటే ఇప్పుడు చిన్నప్పటి చూస్తూ కాంగ్రెస్ చూస్తూ పెరిగింది. వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయింది. వాళ్ళ అంకుల్ మనకి రామచంద్రగిరి, ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. లెఫ్ట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎట్ ద యంగ్ ఏజ్ అండ్ జాయింట్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్స్ వర్క్స్ బై 1938 నుంచి మేము కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం జరిగింది. వ్యక్తిగత సత్యాగ్రహంలో పోరాడడం జరిగింది. 1942 ఆగస్టు 9 జరిగిన ఆ క్విట్ ఇండియా మూమెంట్లో పోరాడడం జరిగింది. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఎంతో మందికి సేవలు చేయడం మనం చూడొచ్చు ఒడిశాలో. ఓకే, నెక్స్ట్ షీ ఎండ్ ఆ ఎపిథెట్. ఈవిడకు ఒక టైటిల్ వచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే బాన్హీ కన్యా అని ఒక టైటిల్ కూడా సంపాదించుకోవడం జరిగింది. ఇక తర్వాత మన లిటరరీ ఆర్ట్స్ చూసుకుంటే ఆ లిటరీ ఆర్ట్స్ అంతా మనకి ఫేమస్ కాకపోయినా ఈవిడ సంబంధించిన లెగసీని ఈ రోజుకి మనం చూడొచ్చండి. ఓకేనా, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డెవోటెడ్ హర్ సెల్ఫ్ టు ద రిలీఫ్ వర్క్ డ్యూరింగ్ 1951 ఒడిషాస్ ఫెమెన్ అండ్ డ్రాట్స్. అంటే ఏంటంటే మనకి 1951 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిన కరువులలో ఈమె చాలా వరకు సేవలు అందించడం జరిగింది. ఆవిడ సేవల్ని గుర్తించిన గవర్నమెంట్ అవార్డెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ది సోషల్ వెల్ఫేర్ ఒక అవార్డు ఇచ్చింది. సో సోషల్ వెల్ఫేర్ మనకి 1984లో ఈవిడికి ఎక్సెంప్లరీ సర్వీస్ అంటే ఆమె ఒక అత్యున్నతమైన సర్వీసెస్కి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కన్ఫర్డ్ అన్న ఆనరరీ డాక్టరేట్ బై ద సంబల్పూర్ యూనివర్సిటీ. మనకు 1988లో సంబల్పూర్ యూనివర్సిటీ ఈవిడకి అధికారికంగా ఒక డాక్టరేట్ని కూడా ప్రదానం చేయడం జరిగింది. బై ద వే పర్బతిగిరి ఈవిడ ఏ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి? మనకి ఒడిస్సాకి సంబంధించిన వ్యక్తి. తరచుగా మనం ఏమని పిలుస్తుంటాం? మదర్ తెరిసా ఆఫ్ వెస్టర్న్ ఒడిస్సా అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి హుగ్లీ రివర్ న్యూస్లోకి వచ్చిందండి. ఓకే, హుగ్లీ రివర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర స్వచ్ఛ గంగా మిషన్ మొదటిసారిగా
హుగ్లీ నది వెంబడి ఒక 120 కిలోమీటర్ల మేర కాలుష్య వనరులను మ్యాప్ చేయడానికి డ్రోన్లను వాడారు. ఇవి చూడండి ఇక్కడ మనకి హుగ్లీ రివర్. ఈ హుగ్లీ రివర్ ఒక 120 కిలోమీటర్స్ వరకు ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి పొల్యూట్ అయిందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే మొత్తం డ్రోన్స్ని వాడి సర్వే చేయడం జరిగింది. ఎందుకు? అండర్ విచ్ ఇనిషియేటివ్? ఆ ఇనిషియేటివ్ ఏంటంటే స్వచ్ఛ గంగా మిషన్ ఒక ఇనిషియేటివ్ ఉందండి. ఆ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని చేయడం జరిగింది. యాక్చువల్గా దీన్ని ట్రిబ్యూటరీ అనడానికంటే డిస్ట్రిబ్యూటరీ అనొచ్చండి గంగా నదికి. ఓకేనా? ఏ నదికి? ఇది గంగా నదికి ఒక ఉపనది కాదు, ఇది ఒక డిస్ట్రిబ్యూటరీ. మరి డిస్ట్రిబ్యూటరీ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, డిస్ట్రిబ్యూటర్ అంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ఇలా మనకి ప్రవహిస్తుంది, మరొక నది ఇలా వచ్చి దీంట్లో కలుస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఏమంటామంటే ట్రిబ్యూటరీ అనే పేరుతో పిలుచుకుంటామండి. అంటే తెలుగులో ఉపనది. లేదు, ఒక నది ఉంది, అది ఇలా మనకి బయటకు వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటరీ అంటాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అంటామంటే మనకి ఈ గంగ ఫ్లో అవుతున్నప్పుడు ఇండియాలో మనకు ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ పేరు ఏంటంటే ఫరక్కా. ఏం ప్లేస్? ఫరక్కా. ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ ఫరక్కా దగ్గర గంగ మనకి 2 పాయలుగా విడిపోతుంది. ఒక పాయనేమో మనం హుగ్లీ అనే పేరుతో పిలుచుకుంటాం, మరొక పాయని మనం బంగ్లాదేశ్లో పద్మా అనే నేమ్తో పిలుచుకుంటాం. ఈ హుగ్లీ నది మనకి మొత్తంగా ఎక్కడ వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. అందుకే దీన్ని మనం ఒక ట్రిబ్యూటరీ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ హుగ్లీ నది వద్ద ఒక ఫేమస్ సిటీ ఏంటంటే మనకి కల్కత్తా. ఇట్స్ క్యాపిటల్ ఫర్ వెస్ట్ బెంగాల్గా చూసుకోవచ్చు. ద హుగ్లీ రివర్ ఆల్సో స్పెల్డ్ యాజ్ ద హుగ్లీ. మరి హుగ్లీ అన్న ఏదన్నా ఒకటే ఇస్ ఎ మేజర్ డిస్ట్రిబ్యూటర్ ద గంగా రివర్ సిస్టమ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో సర్వింగ్ యాజ్ ద క్రూషియల్ లైఫ్ లైన్ ఫర్ ద నేవిగేషన్, ఇండస్ట్రీ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్క్లూడింగ్ ద కోల్కత్తా. ఇవన్నీ ప్లేస్లలో చాలా కీలకమైంది. ఓకే, ఆరిజిన్ మనం చూసుకుంటే ఇది మనకి ఎలా ఆరిజిన్ అవుతుంది అంటే ఈ రివర్ మనకి ఎలా ఆరిజిన్ అవుతుందంటే ఫార్మ్డ్ ఎట్ ద నవద్వీప్ బై ద జంక్షన్ ఆఫ్ ది భాగీరథి అండ్ జలంగి రివర్స్. మనకి 2 రివర్స్ అండి, ఒకటి భాగీరథి అండ్ జలంగి రివర్స్ అండి. మనకి నవద్వీప్ అనే ఒక ద్వీపంలో ఉంటుంది. ఆ ద్వీపం మనకి బంగ్లా వెస్ట్ బెంగాల్ మధ్యలో ఉంటుంది. అక్కడ ఇది మనకి ఆరిజినేట్ అవుతుంది. ఓకేనా? ద భాగీరథి ఇట్ సెల్ఫ్ అ డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా మేకింగ్ హుగ్లీ పార్ట్ ఆఫ్ ద గంగా డెల్టాయిక్ సిస్టమ్. మరి గంగా డెల్టా సిస్టంలో ఈ భాగీరథి రివర్ వల్ల ఈ హుగ్లీ అనేది ఒక భాగంగా మనకి మారింది. యాక్చువల్గా మనకి హుగ్లీ ఎవరెవరితో మనకి ఏర్పడుతుందంటే ఒకటి భాగీరథి రివర్ అండ్ జలంగి రివర్. ఈ 2 రివర్స్ కూడా మనకి నవద్వీప్ అనే ఒక ద్వీపంలో ఉన్నవి. ఓకే, సో ఫ్లో త్రూ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద నదియా డిస్టిక్, హుగ్లీ డిస్టిక్, హౌరా డిస్టిక్, కోల్కతా డిస్టిక్ అండ్ సౌత్ 24 పరగనాస్ డిస్టిక్. ఇవన్నీ మనకి వెస్ట్ బెంగాల్ ఉంటాయి. ఆ అన్ని డిస్టిక్లో కూడా మనకి ఫ్లో అవుతూ వస్తుంది. తర్వాత ఇది వెళ్తూ చాలా పెద్ద పెద్ద డెల్టాస్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీ చూసుకుంటే అజయ్ ట్రిబ్యూటరీ కానీ, దామోదర్ ట్రిబ్యూటరీ కానీ, తర్వాత మనకి రూప్నారాయణ ట్రిబ్యూటరీ కానీ, హల్దీ ట్రిబ్యూటరీ కానీ, ఇవన్నీ కూడా ఈ నదికి సంబంధించిన ఉపనదులుగా మనం చూసుకోవచ్చు. ఓకే, అజయ్, దామోదర్, రూప్నారాయణ, హల్దీ అనే ట్రిబ్యూటరీస్ మనం చూసుకోవచ్చు. హుగ్లీ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ఆల్సో ద డిస్ట్రిబ్యూటరీ ఆర్మ్ ప్రొవైడింగ్ యాక్సెస్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ టు ద ఇన్లాండ్ కోల్కత్తా. దీన్ని మనం ఏంటంటే తరచుగా ఇది గంగా నదికి ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం చూసుకుంటామండి. ఓకేనా? దీన్ని మనం నావిగేషన్ కూడా వాడుకుంటాం, అంటే నౌకల్ని కూడా వాడుతాం దీంట్లో మనం. ఓకే, ఎస్. నెక్స్ట్ చిప్స్ టు స్టార్టప్. ఇది ఒక ప్రోగ్రామ్ అండి. చిప్స్ టు స్టార్టప్ అంటే స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ చిప్స్ని ఏర్పరుస్తూ దాంతో వాళ్ళు స్టార్టప్ వైపు అడుగులు వేస్తున్నారని ఇక్కడ మనకి న్యూస్ ఒకటి వచ్చింది. ద చిప్స్ టు స్టార్టప్ ఇస్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ ఎ న్యూస్ హైలైటింగ్ ఇట్స్ టాంజిబుల్ అవుట్కమ్స్. సో చూడండి, చిప్స్ టు స్టార్టప్ ఇది ఇప్పటికే మనకు 2022కి సంబంధించిన స్కీము. దానికి సంబంధించిన రిజల్ట్స్ వల్ల ఇది మళ్ళీ మనకి కరెంట్ అఫేర్లోకి వచ్చింది. ఓకేనా? నౌ 56 స్టూడెంట్స్ డిజైన్ చిప్స్ ఫ్యాబ్రికేటెడ్. మనకి 50 మంది స్టూడెంట్స్ చిప్స్ని ఫ్యాబ్రికేట్ చేశారు. 75+ పేటెంట్స్ ఫైల్డ్ అండ్ లార్జ్ స్కేల్ చిప్ డిజైన్ ట్రైనింగ్ షోకేసింగ్ ఇండియాస్ గ్రోయింగ్ ఇండిజినియస్ సెమీ కండక్టర్ డిజైన్ కేపబిలిటీ. మన కంట్రీలో సెమీ కండక్టర్ సంబంధించిన కేపబిలిటీ, వాటి కెపాసిటీ బిల్డింగ్లో మన దేశం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 2022 నుంచి కొంచెం దీనికి సంబంధించిన ఫోకస్ ఎక్కువ చేయడం జరుగుతుంది. ఈ ఫోకస్లో భాగంగా మనకి 75+ పేటెంట్లు రిజిస్టర్ అయినాయి. అదేవిధంగా 50 మంది స్టూడెంట్స్ చిప్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ఇలాంటి రిజల్ట్స్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మనకి న్యూస్లోకి వచ్చింది. చిప్స్ టు స్టార్టప్ అంటే చిప్స్ని తయారు చేసిన దగ్గర నుంచి స్టార్టప్లు ఏర్పరిచే వరకు మన కళ్ళ ముందు కనబడుతున్న అవుట్కమ్స్ని ఇప్పుడు ఈ స్కీమ్ మనకి మాట్లాడడం జరుగుతుంది. ద చిప్స్ టు స్టార్టప్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ ఎ నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ టు డెవలప్ ఇండస్ట్రీ రెడీ చిప్ డిజైన్ టాలెంట్ అండ్ స్ట్రెంగ్తన్ ఇండియాస్ ఇండిజినస్ సెమీ కండక్టర్ డిజైన్. అంటే మన దేశం అనేది సెల్ఫ్ రెసిలియన్సీ, ఆత్మనిర్భర భారత్ని సాధించే విధంగా మన వాళ్ళే మన దేశంలోనే ఇలాంటి సెమీ కండక్టర్కి సంబంధించిన చిప్స్ని తయారు చేయాలి అని ఒక ఇనిషియేటివ్ మనం తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇనిషియేటివ్ ఈ ప్రోగ్రామ్ మనం ఎప్పుడు తీసుకున్నామంటే 2022లో తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏ మినిస్ట్రీ కింద రన్ అవుతున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేటీ కింద రన్ అవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాం, మరి మేటీ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరు అడుగుతుంది, మిమ్మల్ని ఆన్సర్ చేయండి. ఓకే, వీళ్ళు ఏమేంటంటే టు క్రియేట్ అ రోబస్ట్ పైప్ లైన్ ఆఫ్ ద స్కిల్డ్ చిప్ డిజైనర్స్
ఎనేబుల్ హ్యాండ్స్ ఆన్ ద చిప్ ఫ్యాబ్రికేషన్, ఫోస్టర్ స్టార్టప్స్ అండ్ ఐపీ క్రియేషన్, సపోర్ట్స్ ద టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద సెమీకండక్టర్. చెప్పా కదా, ఆత్మనిర్భర్ భారత్ సాధించే విధంగా మన కంట్రీలోనే మనమే మన చిప్స్ని డిజైన్ చేసుకోవాలని చెప్తుంది. ఇక కీ ఫీచర్స్ మొత్తం దీనికి గవర్నమెంట్ ఎంత అవుట్లే ఇచ్చిందంటే 5 సంవత్సరాల కాలానికి, అంటే 5 సంవత్సరాలు అంటే ఎప్పుడు మనకి 2022 నుంచి 2027 వరకు మొత్తంగా 250 crores అలొకేట్ చేసింది. దీనికి ఎంతమంది హ్యూమన్ రిసోర్సెస్ కావాలంటే మనకి 200+ మెంబర్స్, ఇందులో పిహెచ్డి చేసిన వాళ్ళు, అది కూడా 7,000 మంది వరకు ఎంటెక్ చేసిన. అది దేంట్లో చేయాలి ఎంటెక్? విఎల్ఎస్ఏ, మనకి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్లో అంటే ఆ కోడింగ్ రావడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. 8,800 మంది ఎంటెక్ చేసిన వాళ్ళు రిలేటెడ్ టు ద స్ట్రీమ్స్ విత్ విఎల్ఎస్ఏ. సో ఇంతమందిని మనం తీసుకుంటాం ఇక్కడ, ఓకేనా. ఇదంతా టెక్నికల్ టర్మ్స్ నాకు ఏం అవసరం లేదు, బట్ జస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిప్స్ టు సెమీ కండక్టర్స్ ఆర్ చిప్స్ టు స్టార్టప్స్ అని ఒక ఇనిషియేటివ్ మన న్యూస్లో ఉంది. అది ఏ మినిస్ట్రీ కింద రన్ అవుతుంది? మినిస్టర్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద. అది ఏ సంవత్సరం రిలీజ్ ఉంది? 2022 రిలీజ్ ఉంది. ఎన్ని సంవత్సరాలుగా అది సెటిల్ చేయబడింది? 2027 వరకు, 5 years వరకు. ఎంత అవుట్లతో సెటిల్ చేయబడింది? 250 crores సెటిల్ చేయబడింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రేంజ్ వైట్ డాల్ఫిన్ సర్వే. ఇక్కడ చూడండి, డాల్ఫిన్ సర్వేస్ని మనం చూస్తున్నాం. డాల్ఫిన్ సర్వే చూసే ముందు మన డాల్ఫిన్స్ ఎక్కడ కనబడితే గంగా అండ్ ట్రిబ్యూటరీస్లో మనకి చాలా బాగా కనబడతాయి. అదేవిధంగా బ్రహ్మపుత్రాలో కూడా, ఓకే, బ్రహ్మపుత్ర రివర్లో కూడా మనకి డాల్ఫిన్స్ కనబడుతూ ఉంటాయి, ఓకేనా. చూసుకుందాం ఇప్పుడు. సరే, ఇప్పుడు ఏంటంటే సెకండ్ రేంజ్ ఆఫ్ ది కౌంటింగ్ ఆఫ్ దిస్ డాల్ఫిన్ సర్వే. ఈ డాల్ఫిన్ల సర్వేకి సంబంధించిన వాటి హ్యాబిటెట్స్ ఎలా ఉన్నాయి, వాటి నెంబర్ ఎలా ఉంది, వాటి యొక్క మూవింగ్ ఎలా ఉంది, వాటి యొక్క హెల్త్ ఎలా ఉంది, అలా మనం చూసుకున్నాం. ద సెకండ్ రేంజ్ వైట్ డాల్ఫిన్ సర్వే హ్యాస్ బీన్ లాంచ్డ్ ఫ్రమ్ ద బిజ్నూర్, ఉత్తరప్రదేశ్ అండర్ ద ప్రాజెక్ట్ డాల్ఫిన్ టు అప్డేట్ పాపులేషన్ ఎస్టిమేట్స్, అసెస్ ద హ్యాబిటెట్స్ అండ్ థ్రెట్స్. ఏంటంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఒక ఏరియా ఉందండి, ఆ ఏరియా పేరేంటి? బిజ్నూర్. ఈ బిజ్నూర్ వద్ద నుంచి మనం ఏం చేస్తున్నామంటే 2వ లెక్కలు తీసుకొచ్చుకుందాం, అంటే సెకండ్ రేంజ్ కౌంటింగ్ తీసుకొచ్చుకున్నాం. ఆ కౌంటింగ్ ఏం చెప్తుందంటే డాల్ఫిన్ల యొక్క హ్యాబిటెట్స్ ఎలా ఉన్నాయి, డాల్ఫిన్ల సంతతి ఎలా ఉంది, మరి డాల్ఫిన్ల యొక్క అసెస్మెంట్ ఎలా ఉంది అనే విషయాలు ఇది మనకు చెప్తుంది. సో చూసుకుందాం. ప్రాయర్ డాల్ఫిన్ ఇస్ అ నేషనల్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే నదులలో వీటి సంఖ్యను పునరుద్ధరించే విధంగా, వీటికి ఎలాంటి అపాయాలు జరగకుండా, అది పొల్యూట్ అవ్వకుండా అలా కాపాడాలనే ఇనిషియేటివ్తో ప్రాజెక్ట్ డాల్ఫిన్ తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ డాల్ఫిన్ సందర్భంగా ఇది ప్రతిసారి మనకి కౌంటింగ్ చేస్తుంటుంది. ఆ కౌంటింగ్ ఇస్తారంటే ఈ సర్వే మనం తీసుకొచ్చుకున్నాం. యాక్చువల్గా ఇలాంటి ప్రాజెక్ట్ డాల్ఫిన్ సర్వే మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే August 15, 2020 స్టార్ట్ అయింది. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? ఇది ఏ మినిస్ట్రీ కింద? మనకి ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయినా, క్లైమేట్ చేంజ్ అయినా, ఫారెస్ట్ చేంజ్ అయినా డాల్ఫిన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఎస్, ఆ మినిస్ట్రీ కింద మనకి రన్ అవుతుంది. వీళ్ళు ఏమేంటంటే టు సేఫ్ గార్డ్ ఇండియాస్ డాల్ఫిన్ డైవర్సిటీ బై అడ్రసింగ్ థ్రెట్స్ సచ్ యాజ్ ద హ్యాబిటెట్ డిగ్రేడేషన్. అంటే ఏంటంటే మన దేశంలో డాల్ఫిన్స్ యొక్క పరిరక్షణ ఎలా ఉంటుంది, ఎలా అంటే వాటికి వస్తున్న సమస్యలు ఏంటి? సమస్యలో మొదటి సమస్య వాటి హ్యాబిటెట్ లాస్ అయిపోతుంది. లాస్ అంటే ఏంటంటే ఒక నది ఉందండి, ఆ నదిని మనం విచ్చలవిడిగా డస్ట్ పడేస్తాం, దాన్ని కంప్లీట్ పొల్యూట్ చేస్తాం. అప్పుడు నదిలో ఆ డాల్ఫిన్స్ బతికే కదా. అండ్ పొల్యూషన్ బై క్యాచింగ్, వాటిని హంట్ చేస్తాం మనం. ఫ్లో ఆల్టరేషన్ అండ్ ఎంపవరింగ్ ద లోకల్ కమ్యూనిటీ ఇన్ కన్జర్వేషన్. అంటే గవర్నమెంట్ ఒకటే కాదు, లోకల్ కమ్యూనిటీ కూడా వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేయాలి. మీరు వచ్చి కాపాడండి, దీన్ని కాపాడకపోతే మన సంతతి మనకు పోతుందని చెప్పాలి మనం వాళ్ళకి. కీ ఫీచర్స్ ఏంటంటే 10 year ఇనిషియేటివ్ విత్ ద నేషనల్ కవరేజ్. మన జాతీయ కవరేజ్ మొత్తంగా 10 years ఇనిషియేటివ్తో మనం దీన్ని తీసుకొచ్చుకున్నాం. ఎంత 10 సంవత్సరాలు ఈ ప్రోగ్రామ్ మనం నిఘా పెట్టాలి. ఫోకస్ ఆన్ ద రివర్ అండ్ ఓషియానిక్ స్పీషీస్. ఇక్కడ ఏంటంటే నదులకు సంబంధించిన, సముద్రాలకు సంబంధించిన జాతిని మనం ఇక్కడ చూసుకుంటుండాలి. సైంటిఫిక్ మానిటరింగ్ అండ్ సర్వేస్ ఫర్ ద పాపులేషన్ అండ్ హ్యాబిటెట్ స్టేటస్. వీటి హ్యాబిటెట్స్ ఎంతవరకు లాస్ అయింది, వీటి పాపులేషన్ ఎలా ఉంది చూసుకోవాలి మనం. ఇంటిగ్రేషన్ విత్ ద రివర్ ఎకో సిస్టమ్ కన్జర్వేషన్ పాలసీ యాక్షన్. మరి విధి విధానాలు మనకి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అవ్వట్లేదు, అవన్నీ మనం చూసుకోవాలి. అండ్ అబౌట్ సెకండ్ రేంజ్ వైట్ డాల్ఫిన్ సర్వే అండర్ ప్రాయర్ డాల్ఫిన్. మరి ప్రాయర్ డాల్ఫిన్ కింద మనం 10 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఆ 10 సంవత్సరాల భాగంగా మనం సెకండ్ సర్వేని ఇప్పుడు చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఆ సెకండ్ సర్వే గురించి మనం చూసుకుంటే పాన్ ఇండియా సైంటిఫిక్ ఎస్టిమేషన్ ఎక్సెస్ టు అసెస్ ద పాపులేషన్. వాటి జనాభాని కానీ, వాటి డిస్ట్రిబ్యూషన్ కానీ, వాటి హ్యాబిటాట్స్ యొక్క కండిషన్ కానీ, వాటికి వస్తున్న థ్రెటనింగ్స్ కానీ అవన్నీ మనకు చెప్తుంది. మరి ఫేజ్ 1లో మనం ఏం చేసినామంటే ఓన్లీ ద మెయిన్ స్టెమ్ ఆఫ్ ది గంగా, అంటే గంగని మాత్రమే మనం అడ్రస్, గంగా అండ్ ఇండస్ట్రీ ఇవన్నీ మనం అడ్రస్ చేసుకున్నాం. ఫేజ్ 2లో మనం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని, తర్వాత గంగకు సంబంధించిన ట్రిబ్యూటర్స్ మనకు ఉంటాయి కదా, యమున, వాటికి సంబంధించిన మనకి గండక్, బూరి గండక్, కోసి, ఇలా ఎన్నో రివర్స్ ఉంటాయి కదా. అదేవిధంగా సుందర్బన్స్ కానీ, ఒడిశాలో కానీ ఈ ప్లేస్ మొత్తం కూడా మనం కవర్ చేస్తూ తీసుకొస్తాం అన్నట్లుగా ఈ డేటా చెప్తుంది. బై ద వే ఇక్కడ ఏంటంటే ప్రాయర్ డాల్ఫిన్ ఒక ఇనిషియేటివ్ మనకు ఉంది, అది 2020లో వచ్చింది. ఏ మినిస్ట్రీ కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కింద రన్ అవుతుంది. ఏం చేస్తుందంటే మనకి డాల్ఫిన్స్ సంబంధించిన థ్రెడ్స్, వాటి హ్యాబిటెట్ లాస్ కానీ, వాటి పాపులేషన్ కానీ, వాటి రివర్ అండ్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తుందని మీరు ఆన్సర్ చేయాలి. సెకండ్ రేంజ్ సర్వే ఎక్కడి నుంచి విడుదలైందంటే ఉత్తరప్రదేశ్లో బిజ్నూర్ అండ్ ఏ రేంజ్ రిలీజ్ అయిందని మీరు చెప్పొచ్చు ఇక్కడ. ఓకే.